అమ్మా బయట అటెండెన్స్ చేసి ఎవరు కష్టపడాలి తిరిగి ఎవరు తిరిగి రాలేదా తిరిగిపోకుండా మేడము మన పీటీ గారు అడిగారు సరే అని చెప్పాను సూపర్ తిరిగి పంపించాలి మా కొంచెం కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ మీ మీద యనమల కోడూరు సాయినగర్ అమ్మా విను నీతో మాట్లాడాలి సెకండ్ స్ట్రీట్ లో ఉన్న అంగన్వాడీకి కూడా ఒకసారి రండి అక్కడ ఇన్ఛార్జి టీచరు ఆయా అందరూ కలిసి ఫుడ్ పిల్లల ఫుడ్ బయటకు అమ్ముకుంటున్నారు సార్ నేను ఫుడ్ తీసుకొని 7 months అవుతుంది ఫాదర్ వెళ్ళి అడిగితే నీకు ఇవ్వడం లేదు అంటున్నారు మదర్ని తీసుకెళ్తే ఫుడ్ అయిపోయింది అని సంతకం పెట్టించుకొని పంపిస్తున్నారు మళ్ళీ వెళ్ళి ఫుడ్ అడిగితే ఈ నెల కోట అయిపోయింది అంటున్నారు ఇన్ఛార్జికి ఫోన్ చేసి కోపపడుతుంది ఇన్ఛార్జి ఫోన్ చేస్తే కోపడుతుంది కానీ సమాధానం చెప్పట్లేదు ఒకసారి రండి సార్ అమ్మా మీరు వర్కర్ ఎక్కడ ఆయమ్మా ఎంతమంది ఉన్నారు లేరు ఆఫ్టర్ ఎన్నింటికి వెళ్ళలేదు నేను ఎక్కడ రమ్మాలా నేనైతే ఒక 5 నిమిషాల ముందే వచ్చా మీరు ఎన్ని గంటలకు అటెండెన్స్ తీసుకుంటారా 10కి వస్తే మాకు కరెక్ట్ చూపిస్తారా వస్తామా మేము దగ్గరే మాకు ఆఫీసు మేము దగ్గర వారానికి 1 రోజు పంపిస్తాం ఏంటంటే మీరు ఆ మాట చెప్తా ఉన్నారు ఆ మాట చెప్పిన ముందే అవుతుంది కదా 6 గంటల ముందు ఇక్కడికి పిల్లలు లేరు వచ్చేసిపోయారు అంటే కొంచెం ఈరోజు గ్రూప్ జాగ్రత్త చేయండి అమ్మా చూడు ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట ఏదైనా కానీ మాకు తెలుపుతారు ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను నీ తప్పని చెప్పను నేను ఏంటంటే దీంట్లో వాళ్ళు అన్నం మాకు బయటకి ఇమ్మంటారు మనం ఇయ్యం అర్థమవుతుందా నేనేం మిమ్మల్ని తప్పు పట్టడం లే ఇప్పుడు దీంట్లో అన్నం మాకు బయటకి ఇవ్వడం లేదా అంటా ఉన్నారు కానీ మనకు అన్నం బయటకి ఇచ్చే రైట్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు వాళ్ళు అంటారు వాళ్ళకి తెలియదు ఎందుకంటే కరోనా టైంలో ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు మీరు అమ్ముకుంటారు మాకు ఇవ్వకుండా అనే ఒక ఉద్దేశం అంటారు కానీ దీంట్లో విషయం ఏంటంటే సంతకం పెట్టించుకుంటా ఉన్నారు అని చెప్పి పెట్టారు ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు చెప్పండి దేవుని టీచర్ ఇస్తే కదా మంచిదే రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తే కదా మీ నుంచి పాల్గొచ్చేది ఈ బాధలు నెంబర్ 1 కానీ ఏంటంటే ఫుడ్ అయిపోయింది అని సంతకం పెట్టించుకొని పంపిస్తున్నారు అనేది ఇక్కడ చెప్పారు మనం వాళ్ళకి ఈనప్పుడు సంతకం పెట్టించుకోకూడదు సంతకం పెట్టించుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్పారు ఇక్కడ మీరు ఫుడ్ ఇవ్వకుండా సంతకం పెట్టించుకుంటున్నారా? లేదండి అతను ఖాళీ చేసి వెళ్ళిపోయారు యాక్చువల్గా మాకు వద్దు అన్నారు అప్పుడు కరోనా టైంలో ఇలా లేడీస్ వచ్చి బాల్ చేసేవాళ్ళు సార్ అది కరెక్ట్ కాదు కొన్ని రోజులు రండి అమ్మాయి రావాలి మీరు రాకూడదు అన్నమాట ఆయన కోపం వచ్చి ఎంఎస్కి గారు పిలుస్తానండి ఆమెతో గొడవ పడ్డారు తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు ఎంఎస్కి గారు ఈ అమ్మాయి వచ్చి మొన్న 6వ తారీఖు వెళ్ళి మీకు అన్ని ఇస్తున్నారమ్మా వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నారా 6 రకాల పదార్థం ఇంకా ఇక్కడికి వచ్చి నోట్ చేసి ట్రాన్స్ఫర్ వచ్చే ట్రాన్స్ఫర్ మీరు అమ్మగారికి వచ్చారా డైలీ ఇప్పుడు కూడా క్యారేజ్ ఇప్పుడు తీసుకెళ్ళాను సార్ వాడి ఉంటున్నాయమ్మా పోయినా ఆయన తింటున్నారా పప్పు తోటి కూడా పెట్టారు అదే మెనూ ప్రకారం ఇస్తాం ఎక్కడ పెట్టారు మెనూ అది ఓకే అది కాదమ్మా
సరే కనిపించు అది నేను కనిపించు. రెండు వస్తాయి ఇది ఎంత మా పాటిగా 3,000 రేట్లు ఇంకా పెద్ద టీం వచ్చారు సార్. పిల్లలు 10 ఇక్కడ అన్ని స్టాఫ్ రూమ్ అది వండుకునే ఏమో పిల్లలు కాదు, ఇక్కడ సరిపోయింది. పడుకుంటారు. అవును సార్ పని చేశాను సార్. కాదండి ఈ రోజు లేచి వేసేవాళ్ళ లేదండి ఇదిగో 690 ఇంకా రాయలేదు మేడం స్టాక్ రాయలేదు. ఇదిగో 605 గుట్లకి నువ్వు ఖర్చు ఉంటుంది అది ఖర్చు వేయలేదు ఈ ఖర్చు వేయలేదు సార్. ఈ రోజు అందిన గుట్లు వేయి అదే అండి వచ్చినాయి ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు వచ్చావు ఇది నిన్న సాయంత్రం వచ్చినాయి. కాదు సార్ 24 24 అమ్మా మరి 2 రోజులు వచ్చారు ఎందుకు వేయలేదు ఇంకా 2 డేస్ వచ్చారు నేను మీటింగ్ మేడం బుక్స్ చూస్తూ ఉంటే నేను వర్క్ రాలేదు. ఫుడ్ వచ్చినాయి ఇక్కడ లేవా? లేదు సార్ ఆ పని చేశారు లేదు సార్ పంచామండి కాదు సార్ నేను ఫుడ్ ఇచ్చింది ఎంతమందికి ఇచ్చావు ఫుడ్ 73 లెక్క చిన్న అంటే మేడం డైలీ డైలీ కదా సార్ ఇప్పుడు టీచర్ 73 పిల్లలకి అవును. ఇచ్చారు సార్ 12 గుడ్లు కూడా ఇస్తారు అవును. ఆ 12 గుడ్లకి ఒక 70 మెంబర్స్ ఎంతమంది వచ్చారు అనుకున్నా మరి ఆ 70 మెంబర్స్ కి నిన్న డేట్ వచ్చినట్టు చూపించు అకౌంట్ మీ దగ్గర అక్కడ ఒక బుక్ ఉంది. థౌజండ్ ఇచ్చిన 1000 ఎట్ ఇస్తారు. 1000 ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 1000 ఎక్స్ట్రా ఉన్నాయి. అయిపోయినాయి. ఇప్పుడు ఎంతమందికి అమ్మా మీరు ఇచ్చేది? 73 మెంబర్స్. 73 ఇంటూ 12 అంతే కదా? ఎవరు అర్థం కాలేదు. 723 నా 73 నా? 7 months to 3 years అనేది నాకు తెలుసు. మా నువ్వు చెప్పాలి పల్లె అది కాదు. 30 మంది అది ఎంతమందికి ఇచ్చేది నువ్వు? 42 మంది సార్ మొత్తము అట్లే కదమ్మా. 7 years to 7 months to 3 years ఉండే పిల్లలు ఎంతమంది? 42 మంది సార్ ఇక్కడ 42 మంది ఉన్నారా? ఇక్కడ 42 మంది ఉన్నారు సార్ 42 మంది పిల్లలు ఉన్నారా? మొత్తం కౌంట్ చేసుకోవాలా 42 మంది పిల్లలు ఉన్నారా? అంతమంది ఉన్న వాళ్ళు సెంటర్ 10 మంది ఎట్లా వస్తారు? అక్కడ నేను 3 years లోపల పిల్లలు మీరు 42 మంది చూపిస్తా ఉన్నారు. 42 మందిని చాలా స్కామ్ ఉంది అమ్మా. 42 మంది పిల్లలకు నువ్వు టీచర్ చేస్తా ఉన్నావు. 7 10 54 మందికి అమ్మా. సెకండ్ టెస్ట్ ఇచ్చారు 54 మందికి ఇస్తున్నారు సార్. అయితే ఇక్కడ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డేట్ ఒకటి వేయలేదు సార్. ఏ రోజు ఇచ్చారు అన్నది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ డేట్ సంతకాలు ఉన్నాయి అందరు. సంతకాలు ఉన్నాయి. ఇది మా సంతకాలు ఎప్పుడు కొన్ని మొత్తం డీటెయిల్స్ రాయాలి కదా మా బుక్ లో. అరకర డీటెయిల్స్ ఎలా రాస్తారు? సార్ ఫోన్ చేసి నెంబర్ సార్ చూడు సార్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి నమోదు ఎంత హాజరు టీహెచ్ఆర్ 54 మంది. 54 ఇంటూ 12 ఎన్ని అయితే? 6 మిగతా ఏమైనాయమ్మా? చూడండి 3 ఎగ్స్ తక్కువన్నాయి కదా, లేవు కదా ఇక్కడ. 648 ఖర్చు అయినాయి. ఎవరికైనా ఫస్ట్ మిగతా 350 ఏమైంది? డేట్ వేస్తే నువ్వు అలా వాళ్ళకి ఫస్ట్ టైం చెల్లింటే ఏ రోజు ఇచ్చారని చూపిస్తావు. నిన్న ఖర్చు వాళ్ళు ఖర్చు 10 మంది పిల్లలు 10 మంది 10 గుడ్లు కదా కొన్ని 30 గుడ్లు వేసుకో 2 గంటలు అవుతాయి. అక్కడ 300 గుడ్లు డిఫరెంట్ ఉన్నాయి. 352 ఎగ్స్లు. రికార్డ్ రాయకుండా అలా ఇప్పుడు నువ్వు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చావు ఓకే. ఇక్కడ డేట్ వేసావనుకో వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ లో మనం ఇవ్వలేదు ఈసారి ఇచ్చాం కాబట్టి నువ్వు చూపించుకోవడానికి రికార్డ్ అప్డేట్ చేయకపోతే ఎలా చూపిస్తావు? ఏందమ్మా ఈ మీద మేము మొత్తుకుంటా ఉన్నాం. మీకు తెలుసు ఈ ఆఫీస్ వెనక ఇక్కడే ఇన్నున్నాయి. మీరు ఇంత అజాగ్రత్తగా ఉన్నారంటే మీకు ఉద్దేశం ఏంటంటే మీకు ఇంకా రావడం లేదు.
42 మంది పిల్లలు టీచర్లు ఉన్నారంటే ఎంత 42 మందిలో అంతమంది కెపాసిటీ ఉన్న మన సెంటర్ కు వీడికి వచ్చే 3 ఏళ్ళు దాటే పిల్లలు వచ్చేవాళ్ళు 10 మంది. ఎంత పెద్ద సంతకాలన్నీ దాదాపు కొన్ని కలుస్తా ఉన్నాయి మ్యాచింగ్ అందరికి. మీ నెంబర్లో ఫోన్ చేయి కొంతమంది మీరు కూడా చూడండి ఒకసారి ఫోన్ చేయండి ఈ నెంబర్లో. 5 రోజులు అయిందంట ఇవి నిన్న ఇచ్చిన అంత ముందు అడిగితే వాళ్ళకి ఇవ్వలేదంట. ఆయనకి ఇంటికి అడిగితే 5 రోజుల క్రితం ఇచ్చారంట. కొంతమంది పిల్లలు ఇళ్ళకెళ్తాం చెప్పు ఏదో సార్ ఇంకోసారి జరగదని చెప్తే మేము పోతాం గమ్మున. లేదంటే మటుకు కొంచెం ఇబ్బంది పడతాం. 42 మంది పిల్లలకు నువ్వు ఇచ్చి టీచర్ పోతాం అంటే మరి రెగ్యులర్ అయితే నీకు 73 మంది అడిషనల్ అవుతారు. మీరు ఆ విచారణ 54 మందికి ఇచ్చారంట. ఏమా కొంచెం మార్పండి ఇవన్నీ పద్ధతులు అర్థం చేసుకోవాలి తల్లి. మీరు మీకోసం చెప్తా ఉన్నాం మేము. సక్రమంగా చేయండి. రేపు వాళ్ళ పిల్లలు ఇళ్ళకి పోయి మా పిల్లలు లేరంటే నీ ఉద్యోగం పోతుంది. మేము ఈ నుంచి చక్కగా వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి ఎంక్వైరీ చేసినామంటే 10 మంది ఉన్నారు పిల్లలు. 10 ఇళ్ళకి పోయినారంటే 1 నిమిషం పని మీ బండారం బయటపడుతుంది. కాబట్టి అదే నుంచి అర్థం చేసుకోండి తల్లి. న్యాయంగా చేయండి కొంచెం.